యూపీ ఎవరెవరిని రీటైన్ చేసుకున్నారు అనేది కూడా ఒకసారి లుక్ వేద్దాం. బట్ ఇక్కడ వెరీ సర్ప్రైజింగ్ ఏంటి అంటే ఒక్కటే ఒక ప్లేయర్ని వాళ్ళు అక్కడ రీటైన్ చేసుకున్నారు. దట్ ఈస్ శ్వేతా షరావత్. అండ్ అది కూడా 50,000 మాత్రమే ఖర్చు పెట్టి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ వీళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉండబోతున్నాయి అని చెప్పేసి. క్షమించాలి, 50 lakhs. నిజంగానే అక్కడ మొత్తం డీప్ పాకెట్స్ చుట్టూ వెళ్తున్నారు. ఎందుకంటే ఇంపార్టెంట్ ప్లేయర్స్ అండ్ ఆల్సో అక్కడ బిగ్ ఫేస్ అలాంటి దీప్తి శర్మ లాంటి ప్లేయర్స్ని కూడా అక్కడ రిలీజ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి అయితే ఇంకా ఇప్పుడు వరకు ఫైనల్స్ వరకు కూడా వెళ్ళలేదు. అండ్ బిగ్ ప్లేయర్స్ని కూడా వదిలేయడం జరిగింది. అండ్ అప్పుడప్పుడు అలానే చూస్తూ ఉంటాం మనం అక్కడ మొత్తం అందరినీ రిలీజ్ చేసిన తర్వాత. ఎందుకంటే డీప్ పాకెట్స్ ఉన్నప్పుడు టఫ్ ఫైట్ ఇవ్వచ్చు ఆప్షన్లో. ఇక్కడ కోర్ కూడా అవసరం లేదంట వాళ్ళకి. అందుకోసం వాళ్ళు డిఫరెంట్ స్ట్రాటజీ అయితే వాడుతున్నారు. అది వర్కౌట్ అవుతుందా లేదా మనకి WPL అయితేనే తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఓన్లీ ఒకటే ప్లేయర్ని అక్కడ తీసుకోవడం జరిగింది, రీటైన్ చేయడం జరిగింది. అది కూడా 50 lakhs. కాబట్టి ఇప్పుడు చాలా పైసలు అయితే ఉంటాయి. అండ్ ఎవరైతే రీటైన్ చేసుకోలేదో వాళ్ళందరినీ పైన ఐ చేసి మంచి వాళ్ళని కూడా తీసుకోవచ్చు.